నేడు ఏపీ పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టనున్న వైఎస్ షర్మిల విజయవాడ చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో షర్మిలకు ఏపీ కాంగ్రెస్ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి కానూరు ఆహ్వానం ఫంక్షన్ హాల్ వరకు భారీ ర్యాలీగా వెళ్తున్నారు. కానూరులో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించిన అనంతరం అక్కడి నుంచి ఆంధ్రరత్న భవన్ పీసీసీ కార్యాలయానికి వెళ్లనున్నారు. అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన అనంతరం తిరిగి హైదరాబాద్కు వెళ్లనున్నారు. షర్మిల ప్రమాణ స్వీకారానికి ఏఐసీసీ నేతలు, ఏపీ కాంగ్రెస్ సీనియర్ నేతలు, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, షర్మిల పీసీసీ చీఫ్ గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి అప్డేట్స్? ఈరోజు వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలుగా నిర్వహిస్తున్నారు. ఇప్పటికే ఆమెను అధ్యక్షురాలుగా ప్రకటించినట్టు కూడా రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ పార్టీ కాంగ్రెస్ కి కొంతవరకు కేంద్ర ఉత్సాహం వచ్చిందని చెప్పవచ్చు. ఎందుకంటే వైఎస్ రాష్ట్ర పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర అప్పటి నుంచి దశాబ్ద కాలం పాటు కాంగ్రెస్ పార్టీ కనీసం డిసైడ్ కూడా పరిస్థితి అభ్యర్థులు కూడా దొరకవచ్చు. కానీ ఇప్పుడు వైఎస్ షర్మిల మళ్ళీ రాకతో గతంలో వైఎస్ రాజశేఖర తరహాలోనే పూర్వవైపు అందరికీ భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇవన్న ఇటుకలకాయలు ఆమె తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలోపేతం, అలాగే తన తండ్రి ఆశయాల సాధనాల కోసం ప్రత్యేకంగా రాహుల్ గాంధీ ప్రధానమంత్రి చేసే లక్ష్యం కోసం తాను పోరాటం చేస్తారని చెప్పి నిర్వహించారు. అందులో భాగంగానే ఈ రోజు ఆమె విజయవాడలో ప్రత్యేకంగా అధికార ఏపీసీసీ అధ్యక్షురాలు పగ్గాలు చేపడుతున్నారు. దీనికి సంబంధించి ఆహ్వానం పంచనాలు ప్రత్యేకంగా ముఖ్య నాయకులను కూడా ఆహ్వానించారు. అన్ని జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు అదేవిధంగా కార్యకర్తలకు సంబంధించారు. మరి ప్రత్యేకంలో ఆమె ఆహ్వానం చేరుకుంటున్నారు. ప్రత్యేకంగా గన్నవరం విమానాశ్రయం ఎదుగుడుపై నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి వచ్చారు. అయితే ఆమె స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొచ్చారు. ఇక్కడ సందర్భ వాతావరణం గతంలో వైఎస్ ప్రమాణాలు అలాగే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా కేంద్రం రెట్టించే ఉత్సాహంతో ర్యాలీలు నిర్వహిస్తుందో అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ జెండాలతో రెపర్లు ఆడుతూ ఆమె ఘన స్వాగతం పలికారు. ఆమె ఎయిర్పోర్ట్ లో స్వాగతం పలికేందుకు తాజా మాజీ ఏపీసీ అధ్యక్షుడు గిరిగిరి ఉత్తరరాజుతో పాటు శంకర భద్రశ్రీ అదేవిధంగా జేడీ చేరం సీనియర్ నాయకులతో కూడా తరలి వచ్చారు. కౌసరెడ్డి అదేవిధంగా ఆమెతో పాటు కేవీపీ రామచంద్రరావు ఇంటి పై నుంచి నేరుగా ప్రత్యేక విమానాలు ఆమెతో పాటు వచ్చింది. అయితే ఇవన్నీ ఒక ఎత్తుంటే మంగళగిరి ఎమ్మెల్యే 2 సార్లు వైసీపీ నుంచి పోటీ చేసి గెలిపోయిన ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీ